జై కృష్ణ. ఈ వీడియో చూడండి. You're not Muslim. I can hug you. Yes. Hindu, yeah? Yes. Hindu. Yeah, I can hug you. I can hug you. I'm so happy I can hug you. Wow, wow, wow. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ అమెరికన్ అమ్మాయి తన ఫోటో తీసుకుంటున్న యూట్యూబర్ ముస్లిం అనుకొని కోపడింది. ఆ యూట్యూబర్ హిందూ అని తెలియగానే ఇలా చేస్తుంది. తాను హిందువులను ఇష్టపడతానని తన ప్రేమను తెలియజేస్తుంది. నో ముస్లిం, ముస్లిం అవుట్ అని ప్రపంచంలో ఎన్నో దేశాలు అంటున్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాలు ఒకటి తర్వాత ఒకటి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అప్లై చేస్తున్నాయి. దేశంలోకి దొంగతనంగా చొరబడుతున్న ముస్లింలను తమ దేశం ఇష్టపడదని హంగేరీ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ అన్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తాం అని అంటున్నారు. తమ దేశంలో ముస్లిం ప్రజలు ఉండకూడదు అని నిర్ణయించుకునే హక్కు తమకు ఉంది అని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. వేదిక్ గ్రామము మరియు సనాతన గ్రామం అయిన కృష్ణ వ్యాలీని, హంగేరీలోని కృష్ణ వ్యాలీని ప్రభుత్వమే ప్రచారం చేస్తుంది. వారి దేశానికి వేలల్లో టూరిస్టులను ఆకర్షిస్తున్న గ్రామము, సత్యయుగానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్న గ్రామము. పురాతన భారతీయులుగా అహింసా పద్ధతిలో, శాకాహారులుగా, దేవుడి భక్తిలో, ప్రకృతి ఒడిలో, గోమాత సేవలో అద్భుతంగా, ఆనందంగా అక్కడి సనాతన భక్తులు జీవిస్తున్నారు. ప్రపంచమంతా పరుగెడుతున్న సంతృప్తికి చిరునామాగా నిలుస్తున్నారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఐరోపాలో ఇస్లాంకు స్థానం లేదని ధైర్యంగా ప్రకటించారు. ఇటలీ దేశం ముస్లిం మతపరమైన భవనాల నిర్మాణానికి మద్దతు ఇవ్వదు, ఇస్లాంను చట్టబద్ధంగా గుర్తించదు అని ధైర్యంగా చెప్తున్నారు. మెలోని పార్టీ విధానాలు ముస్లింలను మరింత అంచుకు నెట్టివేస్తున్నాయి. మరోపక్క ఇటలీ దేశం సనాతనానికి పెద్ద పీట వేస్తుంది, హిందువులను హక్కున చేర్చుకుంటుంది. ఎందరో ఇటాలియన్లు సనాతనాన్ని స్వీకరించారు. మన దేవుడి భక్తిలో ఆనందాన్ని పొందుతున్నారు, భజనలు చేసుకుంటున్నారు, మన పురాణాల గురించి తెలుసుకుంటున్నారు. ఇస్కాన్ కృషి వలన ఎందరో కృష్ణ భక్తిలో నడుస్తున్నారు. కొందరు ఇటాలియన్లు సన్యాసాన్ని స్వీకరించారు, స్వయంగా సనాతన ధర్మాన్ని తమ దేశంలో ప్రచారం చేస్తున్నారు. ఇటలీ పార్లమెంట్లో మన భజనలు చేస్తున్నారు అంటే వారికి మన ధర్మం పట్ల ఎంత విశ్వాసం ఉందో తెలుస్తుంది. జర్మనీ దేశం కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఉంది. జర్మనీలో ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తుందని, ఇరాన్ మరియు హిజ్బుల్లాలకు మద్దతు ఇస్తుంది అని ఒక ముస్లిం మత సంస్థను నిషేధించింది మరియు ఎన్నో మసీదులను కూల్చింది. మరోవైపు మన ధర్మాన్ని ఎంతో భక్తిగా ఆరాధిస్తున్నారు. మన ఆలయాల నిర్మాణాలు, మన ధర్మ ప్రచారం, ఎన్నో సనాతన కార్యక్రమాలు జరుగుతుండడం చూడవచ్చు. హరే 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 రామ హరే రామ. So don't give us this rubbish about the need of educated immigration. We don't need your doctors. We don't need your engineers. Take them all and pay for them. We don't need them. You know why? Because there's zero terrorist attacks in Poland. Why? Because there is no illegal migration in Poland. పోలాండ్ ప్రైమ్ మినిస్టర్ జీరో టాలరెన్స్ పాలసీని స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు. తమ దేశంలో ఒక్క టెర్రరిస్ట్ అటాక్ కూడా జరగలేదు, ఎటువంటి క్రైమ్లు ఉండవు. తమ దేశంలో అశాంతిని సృష్టించేవారు లేరు. తాము అలాంటి వారికి కఠినంగా బుద్ధి చెబుతాము అంటున్నారు. అదే పోలాండ్లో మన కృష్ణుడి రథయాత్ర చూడండి. పోలాండ్లో సనాతన ధర్మం ఎంతగానో వ్యాప్తి చెందుతుంది. ఎందరో పోలిష్ ప్రజలు సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు. 5 దేశాల్లో 50,000 మసీదులు కేవలం 2024లో కూల్చారు. దీన్ని బట్టి తెలుస్తుంది ఉగ్రవాదాన్ని, అధర్మాన్ని, అవినీతిని కొంతవరకైనా ఆపగలిగారు అని. సౌదీ అరేబియాలో కూడా కొన్ని మసీదులు కూల్చారు. చైనా అయితే ముస్లింలకు పూర్తిగా టాటా చెప్పేశారు. ఫ్రెండ్స్, ఈ దేశాలు ముస్లింలను ఎంతగా ద్వేషిస్తున్నారో అంతకన్నా ఎక్కువగా మనని గౌరవిస్తున్నారు. మన ధర్మాన్ని నెత్తిన పెట్టుకొని పూజిస్తున్నారు. ఒకప్పుడు అన్సివిలైజ్డ్, అన్కల్చర్డ్ పీపుల్ అని మనని తక్కువగా చూసేవారు. కానీ నేడు మన కల్చర్కి, మన ధర్మానికి ఫిదా అవుతున్నారు. ఈ తెల్లతోలు ప్రజలు నిజమైన సంపదను గుర్తించారు, భక్తిలో మునిగిపోయారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.